విశేషాలు? చాలా ఉన్నాయి చెల్లి, రేపు తీరిగ్గా తెలుసుకుందో గాని. లేదన్నయ్య, మోనిత ఫోన్ కంటిన్యూస్గా నాట్ రీచబుల్ అనే వస్తుంది. నాట్ రీచబుల్ అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో అనే కదా. ఇందాకే కార్ తీసుకుని వెళ్లారు, రేపు పొద్దున్నే వస్తానని చెప్పారు. తెల్లవారే కానీ రాదంటే ఏదన్నా ఊరెళ్ళిందా? మరి దీప ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలిసి ఇద్దరు ఒకే చోట ఉండుండాలన్నయ్య. అలా అనకరా, నాకు భయం వేస్తుంది. రేపు పొద్దున్న దాకా ఉదయం రాకపోతే ఏసీపీకి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయన్నయ్య. ఆవిడ మోనితని పట్టుకొని 4 పీకితే విషయం బయటపడుతుంది. అంతదాకా రాకూడదు. దీప క్షేమంగా తిరిగి రావాలి. అసలు ఈ పిచ్చిదానికి ఏమైనా మెంటలా? ఫోన్ తీసుకెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళిందో చెప్పొచ్చు కదా, నాన్నైనా తీసుకెళ్ళొచ్చు కదా. ఏదీ లేదు. వెంకటేష్ టీ తాగొచ్చే లోపల మనం ఓపెన్ గా మాట్లాడుకుందామా? వద్దు, చాలా క్లోజ్ గా మాట్లాడుకుందాం. చెప్పు. నువ్వు నా పెళ్లి పెటాకులు చేస్తానన్నావు, కానీ నేను నా పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. పైగా ఈ హైవేలో ధైర్యంగా నీ పక్కన కూర్చొని ప్రయాణం కూడా చేస్తున్నాను. దీనికి నువ్వు ఆశ్చర్యపోతున్నావా? ఏ చర్యకైనా పో, ఐ డోంట్ కేర్. 25వ తేదీ పెళ్ళ జైలా తేల్చుకొని వార్నింగ్ ఇచ్చినా ఇంత ధైర్యంగా ఉందంటే కేవలం అంజు ఆచుకి తెలిసినందువల్లే అయి ఉంటుంది. ఎక్కడికైనా పోగాని ఇప్పుడెక్కడికి వెళ్తున్నావో చెప్తావా? దుర్గ దగ్గరికి. దుర్గ కోసమా? అంటే వాడిని తీసుకొచ్చి నా పెళ్లి ఆపించేస్తుందా? ఎక్కడికన్నా? దుర్గా విజయవాడలోనే కదా ఉండేది, నీకు తెలీదా? నువ్వు ఆ దుర్గా అనుకున్నావా? కాదు కాదు కాదు, నేను వెళ్ళేది విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి. చాలా చికాకుల్లో ఉన్నాను, అన్ని చికాకులు తగ్గాలని మొక్కుకోవడానికి వెళ్తున్నాను. మరి నువ్వు హోటల్ 8కి ఎందుకు? రేపు నా పెళ్లి కదక్కా. నువ్వు దర్శనం చేసుకుని హైదరాబాద్కి తిరిగొచ్చే లోపు నా పెళ్లి నా కార్తీక్తో జరిగిపోతుంది. రేపు సాయంత్రమే రిసెప్షన్. ఇక్కడ వంటలు బాగా చేస్తారంట, వంట వాళ్ళని తీసుకెళ్దామని వచ్చాను. ఓ, వంట వాళ్ళ కోసం వచ్చావా? మంచిది మంచిది, మంచి వాళ్ళని తీసుకెళ్ళు. దోసకాయ పచ్చడి చేయించడం మాత్రం మర్చిపోకే. నేనుంటే నేనే చేసేదాన్ని. రోట్లో దోసకాయ పచ్చడి, వల్లకట్లో నీ తలకాయ పచ్చడి. ఊరికే అన్నా, నీ తలకాయ పచ్చడి కుక్కలు నగలు కూడా ముట్టవని మర్చిపోయా. మొక్కు తీర్చుకోవడం కోసం దిక్కులేని దానిలా ఒక్కదానివే వెళ్తున్నావేంటి? నా కార్తీక్ ని పిల్లల్ని తీసుకెళ్ళాలి కదా. అయ్యో, మా ఆయన్ని నేను తీసుకెళ్తే పిరికి వాడిలా పారిపోయాడని నువ్వే అంటావు కదా. అందుకే రేపు జరగబోయే రచ్చకి కొంచెం బలం కావాలి కదా, ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పొచ్చాను. దీపకు ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంజి గురించి నాకు తెలిసినట్టే దీపకు తెలిసిపోయిందా? తెలిస్తే ఇంత కూల్గా ఎందుకు మాట్లాడుతుంది? నన్ను కార్లో ఎందుకు ఎక్కించుకుంటుంది? ఏంటి నోరు పెగలడం లేదు? మాట పడిపోయిందా? అయ్యో,
నేనంత పిచ్చిదాన్ని పిరికిదాన్ని పనికి మాలినదాన్ని కాదక్క. పవర్ఫుల్ లేడీని. ఉత్త మాటలకే మాట పడిపోయేంత వీక్ మైండ్ కాదు నాది. పిచ్చి దీపా, నువ్వు ఇంతకాలం నీ లైఫ్ ని నువ్వు డిజైన్ చేసుకోకుండా జాకెట్లకు చీరలకు డిజైన్లు వేసుకుంటూ బ్రతికే. కానీ నేను అలా కాదు, చాలా ప్రాక్టికల్ గా మెటీరియలిస్టిక్ గా నా లైఫ్ ని నేనే డిజైన్ చేసుకున్నా. నాకు అసలు సెంటిమెంట్స్ అంటేనే పడవు. నేను అనుకున్నది జరగాల్సిందే. దానికోసం ఎంతకైనా తెగిస్తాను. ఆ సంగతి నీకే బాగా తెలుసు. కాంప్రమైజ్ అయిపోయి కార్తిక్ ని పెళ్లి కొడుకుని చేసి పంపించు. లేదంటే మొగుడున్నా లేనట్టే 10 ఏళ్లు బ్రతికేవు కదా. అలవాటే కాబట్టి ఆ శ్రీరామ్ నగర్ బస్తీలోనే శేష జీవితం గడిపేసే. అంతేగాని ఇలాంటి చచ్చు ఛాలెంజ్లు నా దగ్గర చేయకు. చచ్చు లేదు, పుచ్చు లేదు, ముచ్చు మొహమా. రేపు గుర్తుపెట్టుకో, రేపు అంటే 25వ తేదీ ఉదయం 11:30 గంటలకి, 11:30 అంటే 11:30కి చూడవే నీ బతుకేమైపోతుందో. కుక్కలు చింపిన విస్తరి కాకపోతే నా పేరు దీపే కాదు. పోవే. అక్క వెళదాం అక్క. ఆ, ఈ మేడం ఏంటి బొమ్మలా నిలబడింది? నీకేమైందోనని మా మనిషి కంగారు పడుతున్నాడు. పద వెళ్దాం. ముందు తమ్ముడు పక్కన కూర్చుంటావా లేక వెనక అక్క పక్కన కూర్చుంటావా? రేపు పొద్దున పిల్లలు లేచే టైం కల్లా వచ్చేస్తాను. ఇంటికి నా లైఫ్ నేనే చేర్చుకున్నాను. ఏళ్ల తరబడి మనశ్శాంతి లేకుండా బతికి చివరికి అంతా సర్దుకున్నాక మోనితి వల్ల మొత్తం డిస్టర్బ్ అయింది. దీపకి మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి లేదు. అమ్మ నాన్న అందరితో పాటు పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. ఎలా ఈ సమస్య నుంచి గట్టెక్కించాలి? మీకెన్ని కష్టాలు తెప్పించాను రా. ఏం చూస్తున్నావు? ఏముంది చూడ్డానికి, ఇక్కడ అంత చీకటే కదా. వద్దు మేడం, ఇది షేరింగ్ క్యాబ్ కాదు. కానీ షేర్ చేసుకున్నాగా మా దీపక్క నేను. ఇదిగో తీసుకో. ఇది నా సంతోషం కొద్దీ ఇస్తున్న బక్షీస్ బాబు. రేపు నా పెళ్ళి.
నా భర్తతో పిల్ల పాపలతో కలకాలం సుఖంగా ఎవ్వరి పోరు లేకుండా జీవించాలని దుర్గ గుడికి వెళ్తున్నావు కదా, అక్కడ మొక్కుకో. సరేనా? తీసుకో. తీసుకో వెంకటేష్. అంతా ఆ దుర్గ చూసుకుంటాడు. అదే దుర్గమ్మ చూసుకుంటుంది. త్వరగా పోని, విజయవాడ వెళ్ళేసరికి తెల్లవారిపోయేలా ఉంది. థ్యాంక్స్ అక్క, వస్తాను. ఏం చేద్దాం అక్క? నువ్వు పోనీ చెప్తాను. ఆవిడ పెళ్ళంట కదా, అట్ట మీతో చెప్పలేదా? జరగని పెళ్లికి పిలిస్తే ఎంత, పిలవకపోతే ఎంత? ఆ? మరి వంట వాళ్ళ కోసం వచ్చానంది. దాని బొంద. విజయవాడే వెళ్తోంది పిచ్చి దీపక్క. నా మీద ఏ మాత్రం డౌట్ రాలేదు. కారు వెనక్కి తిప్పిరా. ఎక్కడికక్క? అది దిగిన చోటికే. వస్తున్నాను బేటా. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడరా బచ్చా. టూ అవుతుందంటే మనోడు మంచి నిద్రలో ఉండుంటాడు. నిన్ను నన్ను క్షమించండి. నేను చాలా తప్పులు చేశాను. తప్పులు కాదు, నేరాలే చేశాను. కానీ ఇప్పుడు నేను ఆ మౌనితని కాదు. రేపు 25వ తారీఖు మంచి ముహూర్తం, నా పెళ్లి. నేను నా పెళ్లికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటి నీ పెళ్ళ? దానికి నన్ను పిలవడానికి వచ్చావా? నేను నీ చావు కోసం ఎదురు చూస్తుంటే నువ్వు నన్నే నీ పెళ్లికి పిలవడానికి వచ్చావా? ఏంటి నాటకం? జుట్టు అందలేదా? కాళ్ళు పట్టుకున్నావు? లేదు, నేను నిజంగా మారిపోయాను. నేను మారిపోయానంటే ప్రపంచంలో ఎవడు నమ్మడు. అలాంటిది నీలాంటి దాన్ని చేసుకోవడానికి ముందుకొచ్చిన అమాయకుడు ఎవరు? ఆ డాక్టర్ బాబేనా? కాదు, ఆయన కూడా ఒక డాక్టరే. నా గురించి అన్నీ తెలిసే చేసుకుంటానని ముందుకొచ్చారు. ముందుకొచ్చిన వాడిని వెన్నుపోటు పొడిచేదానివి నిన్నెలా నమ్మాడు? అయినా ఇదంతా నాకెందుకు చెప్తున్నావు నువ్వు? నేను చేసిన పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాను. నేను చేసిన పాపం దీపని కార్తీక్ని 10 ఏళ్లు విడదీసింది. అందుకే ఇలాగే దీప కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాను. కార్తీక్ని దీపని నేనే మళ్ళీ కలిపాను. హిమని చంపించింది నేనేనని కార్తీక్తో చెప్పాను. కార్తీక్కి నీలాగే కోపం వచ్చింది.
కానీ నేను అన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని తెలిసి క్షమించాడు. ఇక నుంచైనా బుద్ధిగా ఉండమన్నాడు. చెప్పిన పెళ్లికి దీపా కార్తిక్లే పెళ్లి పెద్దలు. కథ బాగుంది, కానీ నా దగ్గరికి ఎందుకు వచ్చావో అది చెప్పు. మళ్ళీ నన్ను ఏ నేరం కింద అరెస్ట్ చేయించాలని వచ్చావు? ఏ రౌడీలను పెట్టి చంపించాలని వచ్చావు? ప్రమాణం చేసి చెప్తున్నాను అంజీ, నిజంగా నేను పూర్తిగా మారిపోయాను. నేను చేసుకోబోయే వ్యక్తితో నా తరపున కార్తిక్ దీపే కాకుండా తోడబుట్టిన అన్న లాంటి వాడు ఒక అతనున్నాడు, అతను వస్తాడని చెప్పాను. నా పెళ్లికి నువ్వే సాక్షి సంతకం పెట్టాలి. ఎంత కథల్లేవే. నువ్వు మారావంటే నేను నమ్మాలా? పాము పాములా కాకుండా వానపాములా మారిందంటే ఎవరే నమ్మేది? ఏంటి కొత్త డ్రామాలు? మళ్ళీ ఏం చేయాలని వచ్చావో చెప్పు. అసలు ఏం చేసి వచ్చావో చెప్పు. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చావంటే నా వల్ల నీకు ప్రమాదం అని తెలిసే వచ్చుంటావు. డాక్టర్ బాబుని మోనిత అంత తేలిగ్గా మర్చిపోవడమా? దీపమ్మ కాపురాన్ని నువ్వింత సులువుగా వదిలిపెట్టడమా? పోతమ్మా, అస్సలు సూట్ కావట్లేదు. చూడు, దీపమ్మకి ఏదైనా హాని తలపెట్టావో ముయ్యరా రాస్కెల్! ఎవరిదిరా దీప? దీపని అక్క చెల్ల ఎవర్రా? ఏమవుతుంది నీకు? అదేదో పైనుంచి ఊడి పడ్డట్టు ప్రతి వాడు దీపా దీపాని దాని భజన చేస్తాడట్రా. ఏమిచ్చిందిరా వంటలక్క? ఇంత పచ్చడేసి అన్నమైన వండి పెట్టిందిరా. ఇదేం విశ్వాసం రా కుక్కకున్నట్టు? మరి నేను నీకు ఎంత డబ్బిచ్చాను? అదంతా వదిలేసి దీపమ్మ దీపమ్మ అంటారేంట్రా? ఛీ, దీన్నమ్మ జీవితం. నిన్ను ఇప్పుడే లాక్కెళ్ళి డాక్టర్ బాబు దీపమ్మల కాళ్ళ మీద పడేసి మొత్తం బయట పెట్టిస్తాను. నడవే, నడు. దీపమ్మ దీపమ్మ అని భజన చేస్తావుగా, దీపమ్మ కోసం చచ్చిపో. నేను కార్తిక్ ని వదలడమేంట్రా? అది ఈ జన్మలో జరగదు. ఎవరిని ఎలా ఎప్పుడు అడ్డు తప్పించాలో నాకు బాగా తెలుసు. హిమని నీతో ఎలా అయితే చంపించానో నిన్ను అలా చంపేస్తా.